నైట్ టైం బీచ్లో స్టే చేయాలని అసలు నాకు ఎప్పటి నుంచో ఉండే. సో అది ఈ సంక్రాంతికి ఇంటికి కూడా వెళ్ళకుండా అయితే ఎక్స్పీరియన్స్ చేసినాం. అండ్ నేను ఆ ఎక్స్పీరియన్స్ని బ్యూటిఫుల్గా వ్లాగ్ చేశాను. చూడండి వీడియో, చాలా బాగుంటుంది. హాయ్ గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ దిస్ ఇస్ సాయితేజ. సో ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆల్రెడీ థంబ్నెయిల్లో టైటిల్లో అదే పెట్టుంటా. సో బీచ్, నాకు బీచ్ అంటే అసలు చాలా ఇష్టం. అండ్ నైట్ టైం బీచ్కి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం వీళ్ళతో వెళ్తున్నాం. హాయ్ గైస్. హాయ్ బ్రో ఏంటి చాటింగా? అది సో చూడాలి. యాక్చువల్లీ అంతర్వేది బీచ్ మా కాలేజ్లో చాలా ఫేమస్ ప్లేస్ అనుకోండి. సో ఆల్రెడీ ఊకే చాలామంది వెళ్ళి వస్తుంటారు. సో మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం. అక్కడ ఏముంటుందో ఎట్లుంటుందో చూడాలి. అండ్ ఇంకేమైనా మాట్లాడుతుందా గైస్? టైం అరౌండ్ 11:30 అట్లా అవుతుంది. సో నైట్ అక్కడనే స్టే చేస్తాం. సో నైట్ బీచ్ అదంతా ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే కాలేజ్ మొత్తం చల్లగా ఉంది. ఇంకా బీచ్ అయితే ఇంకా పీక్స్ ఉంటుంది. యా బట్ లెట్స్ గో. యాక్చువల్లీ ఈ వీడియో నాకు తెలిసి నేను సంక్రాంతి రోజు పెడతావచ్చు. సో హ్యాపీ సంక్రాంతి మీకు అందరికీ. సో ఈ సంక్రాంతి ఇంటికి కూడా పోలేదు, అందుకే ఇట్లా కొంచెం చిన్న ట్రిప్ లాగా వెళ్ళి వస్తే బాగుంటుందని వెళ్తున్నాం. యా మాట్లాడండి ఏదోటి, నాకు కంటెంట్ ఇవ్వండి. కంటెంట్ వెళ్ళేప్పుడు వస్తుంది బాగా కంటెంట్. యా ఇంకా ఇద్దరు ఉన్నారు. సో టోటల్ 6 మెంబర్స్ వెళ్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. యా వెళ్ళాలి. బ్రో యూ టాక్ బ్రో. హాయ్. Say something in Tamil. Say subscribe to the channel. Subscribe to the channel. In Tamil bro. Subscribe பண்ணுங்க. Yeah, tell bro. Like பண்ணுங்க, comment பண்ணுங்க, share பண்ணுங்க. We're coming very dark. There's no lighting. Actually campus tour video చేద్దాం అనుకున్నానా. సో ఆ వీడియో కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి. సో డెఫినెట్గా చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే చేస్తావచ్చు మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి క్యాంపస్ ఇదే, ఇంకేం లేదు. ఇది ఫ్రంట్ గేట్ సైడ్ రోడ్. సో బాగుంటుంది అంతా లైట్స్. ఆల్రెడీ ముందు చెప్పా, నైట్ ఇదంతా వ్యూ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. చెప్పు బ్రో. Is it really possible in our college? What is possible? Playing at night 12 o'clock? నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంకా లేట్గా కూడా ఆడుకుంటారు. ఏం కనిపిస్తాయి చిన్న లైట్ లేదు. లైట్ వేసేదా నీకు? లైట్ మ్యాన్ ఇప్పుడు మనం అంతర్వేదిలో ల్యాండ్ అయ్యాం. అసలు కొంచెం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అంతర్వేదిలో ల్యాండ్ అయ్యాం. హాయ్ గైస్, ఇప్పుడు మనం అంతర్వేదిలో ల్యాండ్ అయ్యాం. చూస్తుంటే మన ఆవిడ పడుకుందామని ప్లాన్. ఏం కనిపిస్తలేదు. ఏం కనిపిస్తలేదా? ఏం కనిపిస్తలేదు. మా ఆవిడ రిక్కీస్ అనే గట్టిగా నేనే కనిపిస్తున్నా. ఇప్పుడు సాయి తేజని మేము వదిలేస్తున్నాము. ఇప్పుడే వేస్తారు చచ్చిపోతున్నాయన. బీచ్కి వచ్చేసాం ఫైనలీ. ఏం కనిపిస్తలేదు అనుకో వీడియోలో. ఓ షిట్ మ్యాన్, ఫస్ట్ సీదా డౌన్. షిట్. అరే గాలి ఇటు నుంచి వస్తుందంట్రా, ఇటు నుంచి. అసలు ఏం కనిపిస్తలేదు వీడియోలో నార్మల్గా, కానీ ఓ వీడియో అసలు చాలా బాయ్ వీడియో చూస్తున్నావు బాయ్. మీరు కాకుండా వెళ్ళి ఉంటుంది తెలిసి. బీచ్ ఇదే, వ్యూ ఇదే, ఏం కనిపిస్తలేదు. కానీ నార్మల్గా చూడడానికి అనిపిస్తుంది బాగానే. వామ్మో ఈ లైట్. రేపు మార్నింగ్ చూపిస్తా ఎట్లుంటుందో బీచ్. కానీ నైట్ అయితే బాగానే ఉంది, వీడియోలో క్యాప్చర్ కావట్లేదు. 2 hours ఎంత 2.5 hours పట్టింది కదా. 2.5 hours వచ్చేసినాం బీచ్కి. మెల్ల అట్లా స్లోగా సాంగ్స్ వినుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను.
మా బాయ్స్ ఫోటో దిగుతారు బాయ్స్. ఏం కనిపిస్తలేదు. యా హియర్ ఇస్ వన్ బాయ్. గుడ్ మార్నింగ్. సో నైట్ ఒక 1 hour అలా పడుకున్నాం. ఇప్పుడే మెల్ల సన్ రైజ్ వస్తుంది. నైట్ అసలు ఏం కనిపించలేదు చీకట్లో, ఇప్పుడు కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద బీచ్. ఇంకా ఇప్పటికీ చీకటే ఉంది, ఇంకా సన్ రాలేదు. టైం 6 అవుతుంది. స్టిల్ ఇట్ ఈస్ వెరీ డార్క్. రెయ్యి ఫ్రాన్స్. Guys, hey. Hi. ఎలా ఉంది గైస్ బీచ్? బాగుందా? ఫస్ట్ టైం వచ్చి బాగుందా? ఏంటి టవల్ వేసుకుంటూ? నైస్ బ్రో, నైస్ బీచ్. యా వెరీ కూల్. హ్యాపీ భోగి అట్లా ఏమైనా చెప్తారా మా వాళ్ళకి? హ్యాపీ భోగి ఫ్రెండ్స్. ఆల్ గైస్ హ్యాపీ భోగి. యా హ్యాపీ భోగి. హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి ఆల్సో. యా యా సో భోగి ఇక్కడ బీచ్లో సెలబ్రేట్ చేస్తున్నాం. బాగుంది. ఇప్పుడు స్నానం చేయాలి. సన్ ఇప్పుడే మెల్లమెల్ల వస్తుంది, కనిపిస్తుందా? సో సన్ ఇప్పుడే వస్తుంది. యా బాగుంది. వాటర్లో కూడా చాలా చల్లగా ఉన్నాయి వాటర్, మరి పీక్స్. వాయిస్ వినిపిస్తుందా లేదా కూడా తెలియదు, మొత్తం ఈ వేవ్స్ అంటే వస్తుంది కాబట్టి నాయిస్ ఎక్కువ వస్తుంది. ఇది కూడా హ్యాండ్స్ కరెక్ట్ పెట్టలేదు. మళ్ళీ ఇప్పి తీసుకెళ్ళు. ఏంటండి కోడి పిల్లలాగా. పోస్టర్ పెట్టే కాడ వెనకాల టెంట్ వేసుకోవడం అర్థం కాలేదా? ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వచ్చేసినాం. ఈ అంతర్వేదిలో చాలా ఫేమస్ అంటే టెంపుల్. మ్యాక్సిమం అందరూ వీడికి వస్తారు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, డైరెక్ట్ వచ్చేస్తాం. అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం. చిరాకు ఒకసారి నీ ఫేస్ చూపెట్టు. మరి కామెడీ ఉన్నా అంట. బాగుంది ఇదంతా, బాగుంది ఇదంతా. బొట్టు టెంపుల్ కూడా చాలా బాగుంది. బాయ్స్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి. సో ఈడ అంతా ఫేమస్ అంట ఈ టెంపుల్. బాగుంది, పెద్ద ఉంది. ఇట్ ఈస్ వెరీ గుడ్. అందరూ బుద్ధిమంతుల్లో తయారయ్యారు. అందరూ బొట్లు పెట్టుకుంటా. చూడ చిరాగ్ అయితే హైలైట్ ఉన్నాడు.
సో డెఫినెట్గా ఇక్కడికి వస్తే ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు, బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నన్ను చూపెట్టారు షర్ట్ వస్తుందా? వస్తుంది. ఈ బొట్ట అయితే చాలా బాగుంది, చాలా ఫొటోస్ కూడా మంచిగా వస్తున్నాయి ఈ బొట్టుతో. నామం నామం. చలో లెట్స్ గో బ్రో. అయిపోయింది టెంపుల్ కూడా. ఇప్పుడు పోయి టిఫిన్ చేయాలి మోస్ట్ ప్రాబబ్లీ, ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఏం టిఫిన్ తింటారనుకుంటున్నారు సాయి తేజ? కామెంట్ ఏమి చేయండి. ఇంకా ఇడ్లీయో వడ ఆప్షన్ ఏ ఆప్షన్ బి దోశ ఆప్షన్ సి పూరి, ఆప్షన్ డి ఏ బాగుంటుంది. మాట్లాడితే అలా స్లాంగ్ అలా ఏం లేదు. ఇక్కడ కాదు, నువ్వు అది చిన్న చేసి చూస్తే బెటర్. నువ్వు ఇది పెద్ద చూసి కనిపిస్తుంది తెలియట్లా. ఈ ఇందులోకి వెళ్ళాలి. అదే మళ్ళీ దాటిపోయాం. ఇంకో ఇప్పుడు పెట్రోల్ బంక్, ఇది దాటిపోయాము. పెట్రోల్ బంక్ అంటే బాబు స్ట్రైట్ చూడు, స్ట్రైట్ ఒకటి ఉంది పెట్రోల్ బంక్. ముందు పోదాం పారా. ఈ చిన్న స్ట్రైట్ రోడ్ చిన్న చిన్న రూట్లు ఇవి. ఆ రోడ్ ఎక్కడికి, మెయిన్ రోడ్ ఎక్కడికి చిన్న చిన్న రూట్లు చెప్పాలంటే నువ్వు స్ట్రైట్కి వెళ్ళిపో. నువ్వు డైరెక్ట్ గా బైక్ పోయి బాగానే ఉంది అనుకుంటున్నా. ఈ స్ట్రైట్ వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ క్రాస్ అవ్వమని చెప్పు సింపుల్ గా. ఎందుకు పెట్రోల్ బంక్ స్ట్రైట్ వెళ్ళిపోమని, స్ట్రైట్ వెళ్ళి అలా వెళ్ళిపోమని. ఈ లెఫ్ట్ లో రైట్ లో మనకు వద్దు మనకి. ఇంకా డైరెక్ట్ స్ట్రైట్ Next left, then turn right. లెఫ్ట్ ఎక్కడ ఉందా? చాలా టైం గుర్తుపెట్టావరా. స్పాట్ అయిపోయేటప్పుడు చరణంకి వచ్చినప్పుడు గుర్తుపెట్టావరా. అంటే ఈ మ్యూజిక్ రోడ్ బాగుంది. మందిరా అలా చేస్తారు ఆయన నేత్రతోని. తీసి బాయ్ బాయ్. రోడ్ ఎట్లుంది బాయ్? బాయ్ రోడ్ మాత్రం బ్లాక్ ఉంది బాయ్. బాగుంది కదా. గిరాక్ ఉంది, రన్మేలానే ఉంది. ఏపీ రోడ్ ఉంది బ్రో. గోవా వైపు వస్తున్నాయి కానీ గోవా పోలే బ్రో మేము. ఏపీ రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఇచ్చి పడేస్తుంది. స్ట్రైట్ అయినారా? స్ట్రైట్ పో, స్ట్రైట్ పో. బ్రో బాగుందా బ్రో? ఎంత? 5,000? అదే 5,000 క్యాలరీస్ తింటారా ఎవరు? రే అంతేందో తింటారా? 3,000, 2,800 అంతే తింటారు కదా. నార్మల్ అయితే నీ వెయిట్ ఇంటూ 30. నా వెయిట్ 80 ఇంటూ 30. సో నా పర్ డే అంటే 2,400 క్యాలరీస్. అవును అది మెయింటెనెన్స్. అవును. యూ వాంట్ టు కట్ అంటే డైట్ అంటే ఒక కట్ అంటే తగ్గియాలి. మన ఇక్కడ ఎవడు మేము కావాలంటే మేము నిద్ర సేమ్ కట్ డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోతాం. అయిపోయింది, ఫుల్ తిన్నాం. ఇంకా ట్రిప్ అయిపోయింది, వెళ్తున్నాం కాలేజ్కి. సక్సెస్ఫుల్గా అయిపోయింది అందరిది. సో నిన్న నైట్ వెళ్ళినాం. నైట్ అక్కడ బీచ్లో స్టే చేసి వచ్చేస్తాం ఇంకా. అండ్ ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తా. అండ్ రేపు బయటికి వెళ్తే సంక్రాంతి కోడి పందాలు అవి ఉంటే అవి కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రే బాయ్ చెప్పరా. బాయ్. బాయ్ అండ్ హ్యాపీ సంక్రాంతి.